నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోదావరి పుష్కరాలకు ముందే పోలవరం ప్రాజెక్టు పూర్తి, మంత్రి నిమ్మల రామనాయుడు. ఆంధ్రుల జీవనాడి రాష్ట్ర ప్రజలకు వరమైన పోలవరం ప్రాజెక్టును ముందుగా నిర్ణయించిన గడువు 2027 డిసెంబర్ కన్నా ముందుగానే అదే ఏడాది జరిగే గోదావరి పుష్కరాల నాటికే పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడే ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచన మేరకు పవిత్ర గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేసే విధంగా అధికారులు, ఇంజనీరింగ్ నిపుణులు, నిర్మాణ ఏజెన్సీలు మరింత చురుగ్గా పనిచేయాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలోని గ్యాప్ 1లో ప్రధాన డ్యాం రాక్ ఫిల్లింగ్ పనులు, గ్యాప్ 2లో డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు, కుడి కాలువ అనుసంధానం పనుల్లో భాగంగా జంట సొరంగాల్లో జరుగుతున్న క్లిష్టమైన లైనింగ్ పనుల్ని మంత్రి స్వయంగా పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు చెప్పిన సమాధానాలకు గడువు ఆధారంగా జరుగుతున్న పనులకు పూర్తి సంతృప్తి చెందారు. వారిని మనస్ఫూర్తిగా అభినందించి 2027 డిసెంబర్ కంటే ముందుగా పుష్కరాలకు పూర్తి చేస్తే ఒక చరిత్ర సృష్టించిన వాళ్ళమవుతామని ప్రోత్సహించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ అడ్వైజర్ ఎం వెంకటేశ్వరరావు, ఆర్&ఆర్ కమిషనర్ ప్రశాంతి, ఏలూరు జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి అభిషేక్, రంపచోడవరం సబ్ కలెక్టర్ శుభం నోక్వాల్, ఇతర ఉన్నతాధికారులు, ఇంజనీరింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు. పాత్రికేయ మిత్రులందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ, పోలవరం ఒక వరం, ఒక జీవనాడి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి క్షేత్రస్థాయి పర్యటన పోలవరంతో ప్రారంభమైంది. ఇప్పటికే 7 సార్లు సెక్రటరియట్లో ఆయన స్వయంగా రివ్యూ చేయడం కానీ, పోలవరం ప్రత్యక్షంగా 3 సార్లు విచ్చేసి ఒక దశ దిశ నిర్దేశం చేసి పోలవరం ఒక కలగా మిగిలిపోతుందని అనుకున్నటువంటి దశలో దాన్ని నిర్మాణాన్ని భుజాన్ని ఎత్తుకుని 2027 డిసెంబర్ కల్లా పూర్తి చేయాలనేటువంటి లక్ష్యం చంద్రబాబు నాయుడు గారు పెట్టిన అనుగుణంగా ఈరోజు పనులు శరవేగంగా జరుగుతున్న విషయాన్ని ప్రత్యక్షంగా మీరు కూడా చూస్తూ ఉన్నారు. అందులో భాగంగా డయాఫ్రమ్ వాల్, ఆ రోజు 2020 ఆగస్టులో వరదలకి డయాఫ్రమ్ వాల్ నష్టపోయి తీవ్రంగా ధ్వంసమైనటువంటి స్థితిలో మళ్ళీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత నూతన డయాఫ్రమ్ వాల్ 900 కోట్ల రూపాయలతోటి నిర్మాణాన్ని ప్రారంభించినటువంటి సంవత్సరం కాలంలోనే దాన్ని పూర్తి చేసేటువంటి విధంగా ఇప్పటికే 950 మీటర్లు 75% డయాఫ్రమ్ వాల్ని పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి కల్లా డయాఫ్రమ్ వాల్, నూతన డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తవుతుంది. అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇది ఒక కీలకమైనటువంటి ఘట్టం పోలవరం ప్రాజెక్టులో.
అటువంటి ఈసీఆర్ఎఫ్ నిర్మాణం కూడా డయాఫ్రమ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేంత వరకు వేచి చూడకుండా సమయం కలిసి రావాలని ప్యారలల్గా ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ 1ని మీరు ఇప్పుడు ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్యాప్ 1లో డయాఫ్రమ్ వాల్కి అటు ఇటు 20 మీటర్స్ 20 మీటర్స్ క్లే పోర్షను, అటు 100 ఇటు 100 మీటర్స్ రాక్ 700 టు 72 వరకు ఏదైతే రాక్ డిజైన్ ఏదైతే ఉందో మరి ఆ వర్క్స్ అన్నీ కూడా పూర్తి చేసుకుని రేపు ఫిబ్రవరి ఏప్రిల్ కల్లా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ గ్యాప్ 1 పనులు కూడా పూర్తవుతున్నటువంటి పరిస్థితి. గ్యాప్ 2కు సంబంధించి మొన్న నవంబర్లోనే మెయిన్ డ్యామ్ పనులు ప్రారంభించాం. దానికి సంబంధించిన మెటీరియల్ అన్నింటినీ కూడా అప్పటికప్పుడు మళ్ళీ కాకుండా దాన్ని కూడా అంతా కూడా మెటీరియల్ అంతని కూడా షిఫ్ట్ చేసుకుని రెడీగా పెట్టుకుని ఈ రకంగా మల్టిపుల్గా అంటే ఒక పని అయిన తర్వాత ఇంకొక పని కాకుండా ఒకదానికొకటి ప్యారలల్గా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 14-19లో 72% పోలవరం పనులు చేస్తే 19-24 వైఎస్ఆర్సీపీలో కేవలం 2% మాత్రమే జరిగితే 5 సంవత్సరాల్లో వాళ్ళు 2% చేస్తే ఈరోజు 17 నెలల కాలంలోని ఈరోజు మేము 12% చేసి 88% ఈరోజు పోలవరం పనులు పూర్తవుతున్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సహకారం అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ పోలవరం ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేమని సాక్షాత్తు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి స్థాయిలో చెప్పినటువంటి పరిస్థితులు చూసి ప్రజల్లో కూడా ఏంటి 2027కి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నారు, ఇది సాధ్యమవుతుందా అని ప్రజలకు కూడా ఎంతో కొంత అనుమానం ఈ రోజుకి కూడా ఉంది అని అంటే గత 5 సంవత్సరాల వైసీపీ పాలన యొక్క నిర్వాకం, విధ్వంసం, ధ్వంసం ఈరోజు కారణం. వాటన్నిటిని అధిగమించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా ఈ యొక్క ప్రాజెక్టు పనుల్ని పురోగతిని సాధిస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం.